తెలుసో తెలియకో ఆ తల్లులంతా పసిపిల్లలను తీసుకున్నారు, పెంచుకున్నారు. తమ సొంత పిల్లల్లాగా చూసుకున్నారు. ఏళ్ళు గడిచాయి, వారికి ఏళ్ళు నిండాయి. అమ్మ నాన్న వారేనని తలిచి నాన్న అంటూ అమ్మ అంటూ ఆ పిల్లలు వారినే ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. ఇప్పుడు పోలీసులకు ఏదో తీగ దొరికింది. వీళ్ళంతా కన్నవారు కాదని కొనుగోలు చేసిన పిల్లలని గుర్తించారు. అక్కడి నుంచి లాక్కున్నారు. ఇంకేముంది, పెంచిన తల్లులు గొల్లుమంటున్నారు. తల్లి ఒడిలో వెచ్చగా ఉండాల్సిన పసికూనలు కన్నీరు మున్నీరవుతున్నారు. వెరసి ఆ పిల్లలకు తల్లి ప్రేమ కరువైంది. హైదరాబాద్లో జరిగిన ఈ సంఘటన పలువురిని కలిచివేస్తోంది. ఇంతకు ఏం జరిగిందంటే, పసిపిల్లలను దొంగిలించి అమ్మే ముఠా గురించి హైదరాబాద్ పోలీసులకు క్లూ దొరికింది. దీంతో చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రాచకొండ కమిషనరేట్ పోలీసు బృందాలు ఢిల్లీకి వెళ్లాయి. ఢిల్లీలోని విక్రయ ముఠాల కోసం గాలింపు కొనసాగుతోంది. కిరణ్, ప్రీతి అనే ఇద్దరిని కీలక సూత్రధారులుగా గుర్తించారు. ఎక్కడి నుంచి పిల్లల్ని తెచ్చారో పోలీసులు తేల్చనున్నారు. 50 మంది చిన్నారులను ముఠా అమ్మేసింది. అక్రమ పద్ధతిలో పిల్లల్ని కొనుక్కున్న వారిని గుర్తించి చిన్నారులను పోలీసులు తీసుకెళ్లారు. 13 మంది చిన్నారులను CWCకి పోలీసులు తరలించారు. ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేయగా వీరంతా ఏజెంట్లుగా పనిచేసినట్టు గుర్తించడం జరిగింది. అరెస్ట్ అయిన వారిలో శోభారాణి, హేమలత, సలీం, చేతన్, పద్మ, సరోజ, శారద, రాజు, అనురాధ, మమత, ముంతాజ్ ఉన్నారు. అక్రమంగా కొనుక్కున్న తల్లిదండ్రులపై లీగల్గా ముందుకు వెళ్తున్నామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు తెలుసో తెలియకో పిల్లలు లేరన్న ఆందోళనతో చిన్నారులను కొనుగోలు చేసిన తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాతీతం. ఒకవైపు అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ దూరమవగా, మరోవైపు కేసులు సైతం వారిని ఇబ్బంది పెడుతున్నాయి. నిన్న అసలు తల్లిదండ్రులకు చిన్నారులను అప్పగిస్తుంటే పెంచిన తల్లులతో పాటు చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇంతకాలం తమ తల్లిదండ్రులు అనుకున్న వారు కాదని తెలుసుకొని పసితనం. వీరిని వీడి కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేక చిన్నారులు గుక్కపట్టి ఏడుస్తుంటే చూసిన ప్రతి ఒక్కరికి కళ్ళు చెమర్చాయి. ఇక్కడ ఒక ప్రశ్న ఎదురవుతోంది. ఆ పసిపిల్లలు వారి వద్ద ఉంటే ఏమైనా నష్టం జరుగుతుందా? చట్ట ప్రకారం నేరమే కావచ్చు, కానీ ఆ పిల్లలకు ఏ నేరం తెలియదు కదా. ఎవరో చేసిన నేరానికి పసిపిల్లలు బలైపోవాలా? కన్న తల్లిదండ్రులకు ఆ కర్కశ ముఠాలు దూరం చేస్తే పెంచిన తల్లిదండ్రులకు వీళ్లు దూరం చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనికి పోలీసులే ఒక పరిష్కార మార్గం చూపాలి. విక్రమార్కుడు సినిమాలో ఒక సీన్ ఈ సందర్భంగా గుర్తించుకోవాలి. ఎవరో ఒక పసిపాప వచ్చి హీరోను నాన్న అని పిలుస్తుంటే ఆ పాపను వదిలించుకోవాలని అనుకుంటాడు. ఈ విషయం పోలీసుల కంటపడి వాళ్ళు హీరోకి వార్నింగ్ ఇస్తారు. ఆ పసిపాపను అల్లారు ముద్దుగా పెంచుకోవాలని, తాము ఎప్పుడు వచ్చి చూసినా పాప కనిపించాలని హెచ్చరిస్తారు. అది సినిమా సీన్ కావచ్చు, కానీ నిజ జీవితంలో జరిగేవే సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పోలీసులు ఆ పసికూనలకు తల్లిని దూరం చేసే ఆలోచన నుంచి కాస్త బయటికి వచ్చి పరిష్కార మార్గాన్నైతే చూపాలి.